దారిలో అలాంటి వాళ్ళు మళ్ళీ కనబడితే లింగిలు పంచుకుంటే వెళ్ళలేం కదా. సర్లే పళ్ళతో ఇంకోటి ఇతాయిది గాని. పాచి పళ్ళతో రెండు చక్కెరకాయలు అట్టిపళ్ళు ఉడకబెట్టిన శనకాయలు తిన్నారండి? ఈ టీయో కట్టవా తీసుకోండి. ఇదిగోండి ఒక కట్ట యాప్ పొలాలు తెప్పించండి. అసలే ఈ మధ్యన పేస్ట్లో కెమికల్స్ ఉన్నాయంటున్నారు. అదే చేత్తో ఒక కొబ్బరి పీచు కూడా తెప్పించండి, రుద్దుకుంటారు. అసలే శుభ్వారు కదా. అలాగే నేలకేసి కొట్టానంటే దిష్టి గుమ్మడికేలా నేల కతుక్కుపోతావు. అతి బాగున్నా కొడక. ట్రైన్లోనే బాగుంది. అది చూసావా, ప్రెసిడెంట్ అనే గౌరవంతో మనం వచ్చే వరకు శవాన్ని కూడా తీయలేదు. పిండం పెట్టినప్పుడు కూడా నువ్వే పక్కన ఉండాలి రత్న బాబు. ఎందుకండి? అప్పుడు సడన్గా కాకులను ఎత్తుక్కోవాలంటే కష్టం కదా. ఉంటారు కదండి. పాపం ఎలా పోయాడు? మీ ఊర్లోనే ఎవరో ఎదవా నోటికొచ్చినట్టు మాట్లాడాడంట. ఆ మనోవేదంతో పోయాడు. ఆళ్ళ మాత్రం మోటారెట్టి పురుగులు బట్టి పోతారు. మా రత్నబాబు గారికి అంత కరమే పట్టలేదండి, మంచం పెట్టే పోతాడు. వాళ్ళు మన గురించి అంటలేదురా డిప్పా, ఫర్ సపోజ్ అన్నట్టుగా చెప్పారు.